ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఎప్పటి నుంచో కోత అనుకునేటప్పుడు కోత మా ఆయన అయితే ఆడ కొంచెం గండు పడింది. అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే మేత అయితే ఆడ అయ్యాల కాలువలో పొద్దు అయితే చాలా పోయిందండి. ఈ పొద్దు నుంచి తీద్దాం అన్నా కానీ కుదరలేదు. ఇంకా అడావుడి అయిపోయింది. చేలో పనులని ఇంకొక ఎకరం ఉంది. ఆ ఎకరం కాడ మా చేను కోత ఎలా కోస్తాం అనేది చూపిస్తాము సరేనా. మా పంట ఎలా పండింది అనేది కూడా చూపిస్తాం సరేనా. మాకైతే చాలా ఆనందంగా ఉంది పంట చూసాకి. ఇంకా అదేవిధంగా మా అక్షము ఆదాష్ ఊరి నువ్వు కూడా మేత ఎత్తున్నావా? హాయ్ అబ్బు, ఇదిగో అటెళ్ళి మేత తీసుకొచ్చావా? ఊరి ఇంక అక్కడ ఉందండి చేను. మిషన్ అయితే వస్తుందండి. ఇంక మా ఆయన అయితే అక్కడ కొంచెం గట్టి పగలు కొడుతున్నాడు. ఇంక ఇదేనండి, ఇది ఒక్క ఎకరమే ఆగిపోయింది. మిగతా చేను అంతా అయిపోయింది. గబ రండి అంటున్నాడండి మా శైంద్ర. ఏంటిది? గబక్కర రండి అంటున్నావా? రామని పిలు గబక్కర రమ్మని పిలు. వాళ్ళు వస్తారులేరా. ఏడిదే గబక్కర రండా వస్తారులేరా. పాటలేదు, వస్తుంది. అక్కడైతే కొంచెం ఉందండి, అందుకని చెప్పేసి ఒడ్లు అక్కడ పోస్తున్నారు. ఇంక ఇదంతా ఉండిపోయింది. ఒక ఎకరం కోసేస్తే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి పొద్దున 6ంటికి వస్తే టైం వచ్చి ఇప్పుడు 5 అవుతుంది. ఇంకొక గంట పట్టిద్ది. మళ్ళీ సాయంత్రం 6 అయిద్దండి అయిపోయాక. ఇంక మా పంట ఎలా ఉందనేది చూసేద్దాం. మంచోండి అంత కష్టపడుతున్నాడు. ఏంటరి పోయిద్దిలే. జాగ్రత్త. ఏట్రా వాళ్ళందరూ ట్రాక్టర్ గల్ల వాళ్ళు, అలానే చేలు గల్ల వాళ్ళు, మిషన్ గల్ల వాళ్ళండి వాళ్ళందరూ. ఈయనైతే చేను గల్ల ఆయన. మా ఆయన ఇంకెందుకు పోయేస్తున్నా సరిపోవా? ఏంటిరా టాటరా ఆడు పోతున్నాడు. టాటర్ పాటలేదా? పోతున్నావా? అదిగో చేను పోతుంది. ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికి వస్తుందా? ఎటు వస్తుంది? అటు వస్తుందా? పోతలేదా? హాయ్ చెప్పు. చేను మిషన్ వచ్చిందండి. ఇది చూడు. ఏం బాతలా అడిపోతుందా? మన చేను పోతుందా మిషను? మళ్ళీ ఇటు వచ్చి అడిపోయిద్ది. అడిపోయిద్ది, ఇంటికి పోయిద్ది. ఇంటికి పోయి అంట వాళ్ళ అన్నం తినేసి మళ్ళీ వస్తారు. ఎట్టొస్తుంది? అట్ట వద్దమ్మా నీళ్ళు. హాయ్ చెప్పు. నీళ్ళైతే కడుక్కున్నానండి మొహం అయితే, అందుకే ఫ్రెష్గా ఉన్నాను నేను. ముద్దు పెట్టుమో. సరే పెట్టు. అబ్బా అబ్బా ఎగిజాలి. ఐ లవ్ యూ మమ్మీ. అను ఐ లవ్ యూ మమ్మీ. పట్టున్న పన్ని
సరేండి, ఇంక వడ్డు మిషన్ అంతా కోసినాక వడ్లు అనేది టాటర్లు పోస్తారు కదా, అప్పుడు ఎలా ఉన్నది చూసేద్దాం. నువ్వెందుకే ఇటే రా మన ముందుకి. ఏ జీప్ జీప్ నాకెళ్ళి సరేనండి. ఇప్పుడు దాకా చూసారు కదా పంట, చేలో పంట ఎలా ఉందనేది అయితే చూస్తుంటే మా కడుపు నిండిపోతుంది. ఆ పంట అంతగా బాగుంది. అసలు మా కష్టం అంతా ఇంత కదండి, అది చేలక పెట్టిన కష్టం 6 నెలలు కష్టం అండి అదంతా. 6 నెలలకి ఒక్కరోజు ఇంటికి వచ్చి పడితేనే మాకైతే ఎంత ఆనందం అంటే చెప్పలేనంత పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇంకా పాపం మా ఆయన వచ్చేసి సాలిపోయాడండి పాపం. అస్సలకి మెలకు లేదు. పొద్దున అనంగా వెళ్ళి రాత్రి 8, 9 అయింది. ఇంటికి వచ్చాక ఇంకా అవన్నీ చూసుకోవటమే సరిపోయింది. అందుకని చెప్పేసి మా ఆయన అయితే బాగా టైర్డ్ అయిపోయాడు. నాకు పిల్లల్ని తీసుకొని అటు ఇటు తిరుగుతానే అప్పటికే బుడ్డని తీసుకెళ్ళి 2 దాక్కున్నాను. ఇంకా ఆదర్శగాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మధ్యలో వాడిని ఒకసారి తీసుకెళ్ళానండి. వాడుకోలే ఎక్కువ ఉంది. ఫోన్ చూసారు కదా వీడియో ఎంత బాగుందో. అసలు మా పంటను చూస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది. మొత్తం రాసి చూపిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. అసలుకి అప్పుడప్పుడు అయిపోయింది. అందుకని చెప్పేసి అసలు రాసి చూపించడానికి కుదరలేదు.
దేవుడి దయలో పంట అయితే చాలా బాగుందండి. ఇంకా పంటను చూస్తే చెప్పా కదా, పంటను చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి, అంత ఆనందంగా ఉంది. ఇంకేదైనా ఒక రైతు కష్టం అలానే ఉండిద్దండి. ఇంక మా ఆయన కష్టం అంతా ఎంత కాదు, అసలు ఎంత కష్టపడ్డాడంటే అది నాకే తెలుసండి ఎంత కష్టం. అసలు ఒక 1/2 కిలోమీటర్ దూరాన వర్షం వస్తే అటు బళ్ళు కూడా పోవు. ఆ బళ్ళు పోకపోయినా కూడా మా ఆయన అక్కడి నుంచి అది మోపెత్తుకుంటే చేలోకి వచ్చి చేసేవాడండి. అంత కష్టపడ్డాడు. ఆ కష్టానికి మా ఆయనకైతే సంతోషం అంతా ఇంత కాదు. పట్టలేనంత సంతోషం. ఎప్పుడొచ్చిద్దా కోత, ఎప్పుడొచ్చిద్దా కోత అనుకుంటా ఉంటే ఇన్నాటికైతే మా కోరిక నెరవేరింది. మీకెళ్ళి ఏ పంటేసారో కామెంట్ చేయండి. మాకెళ్ళైతే చూసారు కదా మాగాడేసాము. నెక్స్ట్ ఏమో మినుములేస్తామండి. మినుమును, మొక్కజొన్న అలాగా. బావా ఏంది? ఏముంది సరే అండి. నా పంటను చూస్తే నాకు కడుపు నిండిపోయిందండి. ఎందుకంటే నేను 6 నెలలు పెట్టి కష్టపడ్డ ఫలితం అది. అదేవిధంగా రైతు అయితే కూడా ఎంత కష్టపడతాడో ఒక రైతుగా అందరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ ఆదరించండి, ప్రోత్సహించండి. ఇప్పుడు దాకైతే మా పంట గురించి నేనైతే చెప్పా కదా. మా ఆయన వచ్చేసి రోజు నేను మాట్లాడుతున్నాను. మా ఆయన వచ్చి లేచి మాట్లాడు. సరే అండి. పంట అయితే బాగుందండి. నాకైతే మన చాలా సంతోషంగా ఉంది. వచ్చేసరికి పొద్దుపోయిందండి. అది కాక వేరే చోట ఉద్యోగం చోట ఇంకా వేరే అయ్యిందనేది కూడా నాకు ఇంకా వచ్చే ముద్దానం దీన్ని ప్రశాంతంగా పనుకునేటప్పటికి ఆ ఒడ్డు కొంచెం బాధగా చూపిద్దాం అనుకున్నానండి. కానీ ఇక్కడ మీకు తెలియదే ఉంది. కొంత మీరు కదండి మా ఊర్లో ఉన్నారు, కొంచెం చూసేవాళ్ళు ఉంటారు కదా, మా అమ్మ సీనికి ఎంత పని అంత పని అనుకుంటారని చెప్పి నేనైతే పెట్టదలుచుకోలేదండి. మీరు ఏమనుకో బాగుంది. సరే ఇంక అయినప్పటికీ మా కోత అయినా మా ట్రక్లో పోసేదైతే చాలా వరకు నేనైతే వీడియో తీసానండి. ఇంకా మా ఆయన అడవుల్లో ఏది ఒక్కటే సెల్లు పట్టుకొని వీడియో తీసింది లేదు. ఇంకా నేను చేసుకోవటమే. సరే అండి. ఇంకా అది మీరు చూశారు కదా. ఇంకా ఈ చేలో పడి కొంచెం వీడియో లేట్ అయిందండి. ఒక రోజు అయితే ఏమనుకోమాకండి. ఈ వీడియో అయితే పొద్దున్నే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా అదే చెప్పా కదా, చేలో పనులు అయిపోయి పిల్లలతో కుదరక ఇంకా అందుకని చెప్పేసి పోస్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి కుకింగ్ వీడియోస్ మొత్తం పెడతాను. ఇంకా మంచి శుభవార్త ఒకటి జరిగిందండి. ఇంకా ఆ శుభవార్త రేపు మీతో మాట్లాడతాను. సరేనా? అంతవరకు మీ అందరికి గుడ్ నైట్. అందరికి గుడ్ మార్నింగ్ కాదండి, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ నేనే చెప్పింది అదండి. సరే. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.